నాంపల్లి కోర్టులో జడ్జి ముందు ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని హాజరుపరిచారు పోలీసులు. అంతకుముందు గాంధీ హాస్పిటల్లో ఆయనకి వైద్య పరీక్షలు కంప్లీట్ అయ్యాయి. రాష్ట్రంలో అరాచక పాలన వల్లనే ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా కారుమూరి వ్యాఖ్యానించారు. ఈడీ కేసు వెనక సిట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయని చెప్పి కారుమూరి ఆరోపిస్తున్నారు. సంబంధమే లేని కేసులో తను నిరికించారంటున్నారు కారుమూరి. వాస్తవాలు కోర్టులోనే బయటపడతాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్రమ అరెస్ట్ అయితే అందులో డౌటే ఉంది. అంటే ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తాయి కదా, ఇంకేం చేస్తారు. అంటే ఇప్పటికే మీ కొడుకుని కూడా ఇందులో అరెస్ట్ చేశారు, నన్ను అరెస్ట్ చేశారు, ఇంకా ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయమన్నారు. నా అకౌంట్లో రూపాయి పడలేదు. ప్రాపర్టీస్ కూడా సీజ్ చేశారు. చేశారు, అన్నీ చేస్తారు కదా. అంటే ఈ కేసులో కొడుకుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు అంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏం చెప్పదలుచుకున్నామంటే రాష్ట్ర అరాచక పాలన నడుస్తుంది, మీకు అన్ని చూస్తున్నారో తెలుస్తున్నాయి. ఇంతకన్నా నేనేం చెప్పను, మీకే అన్ని తెలుసు. ఈడీ సిట్ నుంచి ఈడీకి వస్తేనే ఈడీ చేస్తుంది. అన్ని మాకేం సంబంధం లేదు, అన్ని కోర్టులో తేలితే అన్ని వాస్తవాలన్నీ కోర్టులో తేలుతాయి. సుదర్శన కన్స్ట్రక్షన్ అని వేరే ఆడిని చేయలేదు, ఆడిని అరెస్ట్ సిగ్మా. మాకేం జరుగుద్దండి, ఆడు చేసిన ఆడో కంపెనీ ఆడిది.